సంతోషంగా చెప్దామా? హల్లెలూయా. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన పాట పాడుకుందాం. నూతన గీతము నే పాడేదే మనోహరుడా యేసయ్య, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను, సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడినై ఆరాధించేదను నిన్నే అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుతాం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేద మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు.
కడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరి దైవ మందిరంలో మరి చాలా కాలం తర్వాత, ఏమంటే 3 నెలల తర్వాత ఈ విధంగా చక్కగా ప్రభువుని ఆరాధించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. అంతేకాదు ఈ 3 నెలలు దేవుడు మనల్ని అందరినీ కూడా భద్రపరిచాడు, కృపాక్షేమాన్ని మనకు అనుగ్రహించాడు. దానికి తార్కాణం ఏంటి? మనందరం కూడా ఆరోగ్యంగా ఉండడమే. ప్రైజ్ ది లార్డ్. ఆయన కాపుదలే, అంతే కదా. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత చేసినా, కూరగాయల షాప్కి వెళ్ళ తప్పదు, మార్కెట్కి వెళ్ళ తప్పదు, సూపర్ మార్కెట్కి వెళ్ళడం తప్పదు, పనులు చేసుకోవడం తప్పదు. మరి ఆ టైంలో ఏంటి మరి? దేవుని కాపుదల లేకపోతే ఏమండి మనం భద్రంగా ఉండలేము. కనుక నా జీవిత కాలం అంతే కృపాక్షేమములు నా వెంబడి వచ్చును అన్నాడు దావీదు భక్తుడు. కనుక అటు కృపాక్షేమం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చప్పలు కొట్టి ప్రభునామని గట్టిగా మహింపరుద్దాం, గట్టిగా కొడదాం. మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఈరోజు మనం వచ్చాం. ఈరోజు మరి ఈ యొక్క ప్రేయర్ హాల్ డెడికేషన్ సర్వీస్, మరి లైవ్లో చూస్తున్న బిడ్డలు, అదేవిధంగా దూరంగా ఉన్న బిడ్డలందరికీ కూడా మరి ఈరోజు ప్రేయర్ హాల్ డెడికేషన్ సర్వీస్ మనం జరుపుకుంటున్నాం. కనుక మరి ఈరోజు స్పెషల్ స్పీకర్ మన మధ్యలో వచ్చారు, పాస్టర్ డానియల్ దేవ సహాయం గారు. మరి డెడికేషన్ చేయడానికి, అంటే ఈ ప్రేయర్ హాల్ని శాశ్వత ప్రార్థన మందిరముగా, ఒకసారి చప్పలు కొడదామా? ఇది శాశ్వత ప్రార్థన మందిరం. ఈ బిల్డింగ్ ఉన్నంత కాలము ఈ ప్రేయర్ హాల్, ఈ 2 హాల్స్ శాశ్వత ప్రార్థన మందిరముగా డెడికేట్ చేయడానికి దైవజనులు మన మధ్యలో వచ్చారు. డానియల్ దేవ సహాయమయ్య గారిని మరి స్టేజ్కి మీదకి ఆహ్వానిస్తున్నాం. మన మందిరము మొదట్లో కొత్తలో స్టార్ట్ చేసుకున్నప్పుడు మనకు బ్యాప్టిజం తొట్టి ఉండేది కాదు. మనం పాత మందిరంలో అక్కడ ఆరాధన జరిగించుకునేవారం. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో వారికి బ్యాప్టిజం ఇవ్వడానికి అయ్యగారిని అడిగినప్పుడు తొలి దినాల్లో మరి ఆయన వారి మందిరంలో మనకు అవకాశం ఇచ్చారు. చాలామందికి దాదాపుగా 2-3 బ్యాచ్లు వారి మందిరంలోనే
వారి మందిరంలోనే బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. కనుక మనకు ఎంతో సుపరిచయులు, మనల్ని ప్రేమించేవారు, మన సంఘం గురించి ప్రార్థన చేసేవారు. కాకపోతే ఇంగ్లీష్లో వారు వాక్యము మనకు అందిస్తారు, మనం తెలుగులో ట్రాన్స్లేట్ నేను చేస్తాను. కనుక మనం శ్రద్ధతో దేవుని వాక్యం విందాం, శ్రద్ధతో దేవుని వాక్యం మనం విందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు మనం చూద్దాం. ఒకసారి డానియల్ దేవసాయం గారు, పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రియులరా, ఇది చాలా శ్రేష్టమైన దినం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీకు ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు. ఎందుకంటే ఇళ్ళల్లో కూర్చోవడం వేరు, అవునా? ఇంట్లో కూర్చొని వాక్యం వినడం వేరు. ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, కిచెన్లో స్టవ్, గ్యాస్ కుక్కర్ సౌండ్ వస్తుంది, తర్వాత మనసు అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది. కానీ మందిరంలో కూర్చుంటే కనీసం అయ్యగారు నన్ను చూసి అటు ఇటు తిరగకుండా గట్టిగా నిలబెడతారు, అవునా కదా? అలా కాదు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చక్కగా దేవుని వాక్కులు వినడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అందుకని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు మందిరాన్ని. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇది శ్రేష్టమైన సమయము. మరి డానియల్ దేవసాయం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం చప్పట్లు కొడుతూ. రైట్ పాస్టర్, we already introduced you. Okay, right. So it was so helpful for us when we were, we don't have any baptism tank. That time we connected to Pastor Aygaru, so he helped us. So he always is closely connected pastor for us. He always prays for us. Whenever I have some doubts, I call up to him and he will give us some clarifications about the church organization, all this type. So we are glad to have Pastor Daniel Aygaru. So we welcome you for giving us a nice word of God. Pastor Rai. Yeah. Praise the Lord. What a joy it is to be in the house of God. ఎంత సంతోషము దేవుని మందిరంలో ఉండడము. And thank you so much, Pastor Vijay, for having me here this morning to share God's word. పాస్టర్ గారికి మరి విజయ్ కుమార్ గారికి వందనాలు, మరి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి. Today is a very special day in your church. ఈరోజు మీ మందిరంలో ఒక ప్రత్యేకమైన దినము. You are going to dedicate a prayer hall for the glory of God. ఈరోజు ప్రార్థన మందిరాన్ని దేవుని మహిమార్థమై మనము సమర్పించబోతున్నాం, డెడికేట్ చేయబోతున్నాం. I'm sure your church has a larger gathering, but then for today we have only these many come, and I praise God for that. నాకు ఖచ్చితంగా తెలుసు మీ యొక్క మందిరంలో చాలామంది వస్తారు, దేవుని ఆరాధిస్తారు. కానీ ఈ పరిస్థితుల మూలంగా మరి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు, మరి వారి ఇళ్లలో ఉండి వాచ్ చేస్తున్నారు, నేను నమ్ముతున్నాను. I think this is the time for pastors and the servants of God to be in the presence of God for the past 3 months. అయితే ఈ సమయము 3 నెలల సమయం దేవుడు దైవజనులకు ఇచ్చిన సమయం ఏంటంటే ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు అనుగ్రహించాడని నేను నమ్ముతాను. In fact, I don't brag about myself. I'm a person who travels a lot. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోను, కానీ కొన్ని విషయాలు చెప్పాలి. నేను ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాను. Almost every other week I'll be traveling and preaching God's word. ఆల్మోస్ట్ నేను ప్రతి వారము వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మరి చెప్తూ ఉంటాను. But then, past 3 months no travel. అయితే గత 3 నెలలుగా ప్రయాణం లేదు. And this is the first time I've traveled. ఇది మొదటి సమయం, మరి ఈ 3 నెలల తర్వాత ప్రయాణం చేయడం. And I've traveled very long distance. అయితే నేను చాలా దూరాలు ప్రయాణం చేస్తూ ఉంటాను. Just about 5 minutes from here. ఇది ఫస్ట్ టైం 5 నిమిషాల్లో ప్రయాణం చేసి రావడం మొదటిసారి అనమాట. Hallelujah.
You know, the main road, the old airport road or the Whitefield road, I'm on the right side and you're on the left side. That's it. అయితే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకు తెలుసుగా వైట్ ఫీల్డ్ హెచ్ఏఎల్ రోడ్డు. ఆ కుడివైపు మా మందిరం ఉంటుంది, తర్వాత ఎడమ వైపు మీ మందిరం ఉంటుంది. చాలా దగ్గరస్తులం మనం. And I have known Pastor for probably close to how many years? I don't remember. 8 సంవత్సరాలు, 8 years. 8 years. 8 years. Okay, about 8 years when, you know, when your church used to come and use the facility and, you know, enjoy your fellowship there. అయితే మీ సంఘముతో నాకు 8 సంవత్సరాల పరిచయము. మా సహవాసంలో బ్యాప్టిజం ఫెసిలిటీ ఉంది, దాన్ని వాడుకోవడానికి మా మందిరానికి మీ సహవాస సభ్యులు వచ్చేవారు. And it's always joy for the churches to come together and partnership for the kingdom's cause. ఇది చాలా గొప్ప సంతోషము. సంఘాలు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని రాజ్యంలో ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయము. We too have a lot of Telugu people in our church. మా సహవాసంలో కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. And you know, we have a lot of fun and they know that I love gongura. చాలా మంది తెలుసు తెలుగు వాళ్ళకి నేను గోంగూర కర్రీ నాకు ఇష్టమని వారికి తెలుసు. Whenever they make, you know, chicken gongura or mutton gongura, they'll send it to me. ఎప్పుడైతే చికెన్ గోంగూర కర్రీ తర్వాత మటన్ గోంగూర కర్రీ చేసినప్పుడు మా ఇంటికి పంపిస్తూ ఉంటారు దైవజనులం కనుక. I'm always a long preacher. Time I normally preach for about minimum of 1 hour or a maximum of 1.5 hours. అంటే నేను ఎక్కువగా ప్రసంగం చెప్తే మినిమము 1 గంట సేపు నేను ప్రసంగం చెప్తాను. ఇంకా దాన్ని దాటిపోతే ఇంక ఎక్కువ సమయం నేను చెప్పలేను, ఎంత సమయం చెప్తాను. Yeah. But the situation, you know, binds me that I need to squeeze in. But that too with the translation, looks like I might preach for about half an hour. అయితే మరి ఇప్పుడున్న పరిస్థితుల మూలంగా తక్కువ సమయం బోధించాల్సి వస్తుంది. అదేవిధంగా ట్రాన్స్లేషన్తో కూడితే మరి నేను 1/2 అవర్ మాత్రమే, అరగంట మాత్రమే దేవుని వాక్యం అందిస్తానేమో. Which could be only an introduction, that's it. అది కేవలం పరిచయ వాక్యం మాత్రమే ఉంటుంది 1/2 అవర్. But I'm extremely glad that I'm here this morning. అయితే ఈరోజు చాలా సంతోషిస్తున్నాను ఈరోజు మీ మధ్యలో నేను ఉండడానికి. Let's pray. చిన్న ప్రార్థన చేసుకుందాం. Father in heaven, we want to thank and praise you for this morning. We thank you, O God, that you are here. Gracious Lord, in the midst of all those things that are happening around the world, O Lord God, but you've given us the privilege that we could come together and worship you, our Lord and our God. Wonderful Jesus, we pray that even as we're going to sit in your presence and listen you minister to us, God the Holy Spirit, I pray that you will minister to each and every one of us, oh God, that we will have the clarity of mind to understand everything that you're going to share to us. Let there be no confusion whatsoever in what we are going to hear from you. And Lord, we pray that you're going to speak and we are going to receive it and we are going to submit to the word and we want to walk in that word. To this extent, we give ourselves to you. Take control of us. In Christ Jesus' mighty and blessed name we pray. Amen, 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 amen. All right. Today is a special day in your church history. మీ సహవాసం యొక్క చరిత్రలో ఇది ఒక ప్రత్యేక దినము. Because you're going to dedicate a prayer hall for the glory of God. ఎందుకంటే ఈ యొక్క మందిరాన్ని, ఈ ప్రేయర్ హాల్ని మీరు దేవునికి డెడికేట్ చేయబోతున్నారు. Hallelujah. You know, I was thinking about what to share on this day because usually pastors have many messages and they can pull out one and then come and share. అది ఈరోజు ఆలోచిస్తున్నాను ఏ వాక్యం షేర్ చేసుకోవాలో ప్రత్యేక దినం కానీ. మరి దైవజనులు చాలామంది ఏదో ఒక మెసేజ్ తీసుకొని వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. Whatever the message that I share, it is going to be the first time for you. అది ఏ ప్రసంగం చెప్పినా కూడా ఇది మొదటిసారిగా ఉంటుంది మీకు. You know, because this is the first time I'm coming to your church. ఎందుకంటే మొదటిసారి మీ సంఘానికి వస్తున్నాను కనుక ఏ మెసేజ్ ఏ ప్రసంగం చెప్పినా మొదటిసారి లాగా ఉంటుంది. But I'm a different person. I wanted to ask the Lord, Lord, give me the word that these people, your children, should hear this day. కానీ నేను మాత్రం దేవుని సన్నిధిలో కనిపెడతాను, ప్రభువా మీ బిడ్డలు ఏ వాక్యం అందుకోవాలో ఆ వాక్యం నా హృదయంలో దయచేయని ప్రార్థన చేస్తాను. And God gave me this word for you this morning. అయితే దేవుడు నా హృదయంలో ఈ మాట మీ కొరకు ఉంచాడు. In the Old Testament, we see that King Solomon also dedicated the temple. అయితే పాత నిబంధన గ్రంథంలో మరి సొలొమోను రాజు కూడా దేవుని మందిరాన్ని డెడికేట్ చేసినట్టుగా మనం చూడొచ్చు. Now, as I told you, because we don't have time,
Because of paucity of time, we cannot go into detail, but I'm going to just share it to you. Probably you can make notes of it and go home and meditate on that word. అయితే సమయాన్ని బట్టి మరి అన్ని విషయాలు డీటెయిల్గా నేను వెళ్ళలేను కానీ మరి కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. 2 Chronicles chapter 7. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము. Let's read from verse 1 to 3. మొదటి 2-3 వచనాలు మనం చదువుదాం. తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. Now when Solomon had finished praying, the Bible says the glory of God came upon the temple. ఎప్పుడైతే సొలొమోను మహారాజు ప్రార్థన ముగించగానే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మహిమ మందిరం ఆవరణం అంతా కూడా నింపబడినట్టుగా మనం చూడొచ్చు. Listen to me. When Solomon had prayed for the people and dedicated the temple along with the priests, the glory of God descended on the temple. జాగ్రత్తగా వినండి. సొలొమోను రాజు ప్రార్థన చేయగానే మరి ప్రజల గురించి అదేవిధంగా దేవునికి ఆ మందిరం సమర్పణ చేయగానే దేవుని మహిమ అక్కడ దిగినట్టుగా మనం చూడొచ్చు. And the priests couldn't go inside. అయితే అక్కడ ఉన్న దైవజనులు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. And the Bible says that the fire came down and the people saw the fire and the glory and they fell down and they began to worship the Lord. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క అగ్ని అదేవిధంగా దేవుని యొక్క మహిమ ఆ మందిరం ఆవరణలో నింపబడగానే దైవజనులు మోకాలు సాష్టాంగ నమస్కారం చేశారు. Everybody worshipped and said, truly, truly, the Lord is good and his loving kindness is from everlasting to everlasting. ఇది ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇది దేవుని కృప, దేవుని యొక్క మహిమ అని చెప్పేసి నిత్యము దేవుని రాజ్యం ఉండును గాక, దేవుని కృప ఉండును గాక అని దేవుని స్తుతిస్తా ఉన్నారు. This is not the time to ask questions, but then let me see if I can ask a question and get a reply from you. అయితే ఇది ప్రశ్నలు అడిగే సమయం కాదు కానీ మరి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీ దగ్గర నుంచి ఏమైనా సమాధానం వస్తుందో నేను చూస్తాను. Which is the most important, the presence of God or the glory of God? ఏది ఇంపార్టెంట్, దేవుని సన్నిధి ఇంపార్టెంటా లేకపోతే దేవుని మహిమ ఇంపార్టెంటా? ఏది మనకు ప్రాథమికంగా అవసరం, దేవుని సన్నిధా లేకపోతే దేవుని మహిమ? You know, I take time. Don't reply immediately. You need to think and answer. Okay, so I'll just give you time and I'll ask you the answer. ఎందుకంటే ఈ ప్రశ్న చాలా క్రిటికల్ ప్రశ్న, మీరు కొద్దిగా ఆలోచించడానికి టైం ఇస్తాను, మీకు కొద్ది సమయం తీసుకొని జవాబు ఇవ్వండి. You know, I pray. I'm a teacher of the end time prophecies. అయితే నేను ప్రవచనాల్లో గ్రంథంలోంచి కొన్ని విషయాలు చెప్పే నేను బోధకుడిని. And you know, we conduct conferences. నేను పెద్ద కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తుంటాను ప్రవచన గ్రంథంలోంచి. And one such evening, Brother Monsi Lazarus was there. అయితే ఒకసారి ఒక మెసేజ్ చెప్తా ఉన్నప్పుడు కాన్ఫరెన్స్ లో మోహన్ సి లాజరస్ గారు ఉన్నారు. Brother came and then he was sitting. I asked the same question, by the way. అయితే ఆ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయనకు కూడా ఇదే ప్రశ్న వేశాను, దేవుని సన్నిధి కావాలా మనకు లేకపోతే దేవుని మహిమ కావాలా, ఏది ఇంపార్టెంట్ అని అడిగాను నేను. And many of the senior leaders were there. And I put the same question to them. చాలా పెద్ద నాయకులు అక్కడ ఉన్నారు, చాలా పెద్ద దైవజనులు ఉన్నారు, వారందరికీ కూడా ఇదే ప్రశ్న వేశాను. Now they did not reply immediately. అయితే వాళ్ళు ఇమ్మీడియట్ గా రిప్లై అంటే సమాధానం చెప్పలేకపోయారు. But then the sister here says immediately she wanted to say something. Okay. ఇక్కడ ఒక సహోదరి ఇమ్మీడియట్ గా తన చేతి లేపింది, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను పాస్టర్ గారు. Okay, now answer me, which is the most important thing, the presence of God or the glory of God? అయితే దేవుని యొక్క సన్నిధి లేకపోతే దేవుని యొక్క మహిమ ఏది ఇంపార్టెంట్ అప్పుడు చెప్పమని చెప్పాను. The glory of God? Okay. You don't need the presence of God? Pardon? Really? Really? నిజమా? Where there is the presence of God, there is the glory of God. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని మహిమ ఉంటుందని సహోదరు చెప్తుంది, అది నిజమా? How many believe that the Lord is here this morning? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ దేవుడు ఉన్నాడని మన మధ్యలో? Where's the glory? మరి దేవుని మహిమ ఎక్కడుంది? We believe that the presence of God is here. నమ్ముతున్నాం కదా దేవుని సన్నిధి అని, మరి ఎక్కడ మహిమ ఎక్కడ కనబడుతుంది? Where's the glory of God?
ఎక్కడుంది దేవుని మహిమ? You said, where the presence of God, there's the glory of God. మరి ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ మహిమ ఉంటుందని చెప్పావు కదమ్మా. మరి The ఎక్కడ ఉంది? presence of God is here, but where is the glory? దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, మరి దేవుని మహిమ ఎక్కడ ఉంది? Am I confusing you? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. You see, I'll give you an example. మీకు ఒక ఉదాహరణ నేను ఇస్తాను. Pastor, Sunday after Sunday, he gives some solid food, spiritual food to you. ఆదివారము దైవజన్ మరి ప్రతి ఆదివారం మీకు వాక్యము మీకు బోధిస్తూ ఉంటారు. You have a powerful worship. చక్కని పాటల ఆరాధన ఉంటుంది. And then at the end of the service, you come to the pastor and say, Pastor, today the presence of God was awesome. మీరు ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినట్టయితే మీరు పాస్టర్ గారికి చెప్తారు, ఈరోజు నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని సన్నిధిని అనుభవించారని చెప్తారు. మీరు How many of you said that? ఎంతమంది చెప్పారు? Yeah. Okay, we all said that, right? But after that, what do we do? After the service, what do we do? అయితే ఆ యొక్క ఆరాధన అయిన తర్వాత మనం ఏం చేస్తాం? We go to the chicken shop. మనం చికెన్ షాప్కి వెళ్తాం. We go to the mutton shop. మనం మటన్ షాప్కి వెళ్తాం. And after that, go home and prepare, and the brothers will eat and then sleep. ఇంటికి వెళ్ళి చక్కగా మటన్ కర్రీ చికెన్ కర్రీ వండుకొని మంచిగా తినేసి చక్కగా నిద్రపోతాం. The presence of God is always there. దేవుని యొక్క సన్నిధి అనేది ఎప్పుడూ ఉంటుంది. I wonder when the presence of God is not there. నేను ఆశ్చర్యపోతాను, ఎప్పుడు దేవుని సన్నిధి ఉండదని నేను ఆశ్చర్యపోతాను. Isn't it? Because Jesus said, I'm going to be with you all the time. యేసు ప్రభువు వారు చెప్పారు, నేను ఎప్పుడూ మీకు సదాకాలం తోడుగా ఉంటానని I will చెప్పారు. never leave you nor forsake you. I'll be with you all the time. The presence of God is with us all the time. మిమ్మల్ని విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు ఎప్పుడు కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతాడు. The problem is we don't realize that. అయితే సమస్య ఇక్కడ వచ్చిందంటే మనం దాన్ని గ్రహించలేము. We are so engrossed in the work that we forget the presence of God, nor realize the presence of God. మనం చాలాసార్లు ఈ యొక్క ప్రపంచంలో తిరుగుతూ దేవుని సన్నిధి ఉందని కూడా మర్చిపోయి మనం తిరుగుతూ ఉంటాం. But when you come to church and you worship and the powerful, and then wow, God's presence is here. అయితే ఎప్పుడైతే మందిరానికి వస్తామో దేవుని ప్రజెన్స్ ఉంది, దేవుని సన్నిధి ఇక్కడ ఉందని మనం నమ్మి ఎంతో మనం దేవుని ఆరాధిస్తూ ఉంటాం. But we do the same thing. అయితే మనం ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాం. There's no change. మార్పు అనేది ఉండదు. There's no transformation. చేంజ్ మన లోపల మార్పు ఉండదు. Now listen to me. అయితే ఇప్పుడు వినండి, We are worshiping here, మనం ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. and the glory of God descends in this place. దేవుని మహిమ ఇక్కడికి కిందికి దిగి వస్తుంది. How many of you will leave this place and go? ఎంతమంది ఈ ప్లేస్ను వదిలి వెళ్తారు? మరి ఈ ఆరాధన ప్లేస్ మీరు Did you understand what I'm telling you? When the glory of God descends in this place, ఎప్పుడైతే దేవుని మహిమ దిగి వస్తుందో, is it possible for the pastor to stop the service? ఇది దైవజనుడికి సాధ్యమా ఈ యొక్క ఆరాధన స్టాప్ చేసేసి? And how many people will say, stop the service, we have to go home? ఎంతమంది చెప్తారు మీరు ఆరాధన స్టాప్ చేయండి మేము ఇంటికి వెళ్తామని ఎంతమంది చెప్తారు చెప్పండి? Do you know what? When the glory of God descends in this place, no one will leave the place. మీకు ఒక విషయం చెప్తాను, దేవుని మహిమ ఎప్పుడైతే కిందికి దిగి వస్తుందో అప్పుడు మనము ఒక్కరం కూడా ఈ యొక్క ప్లేస్ నుంచి మనం వెళ్ళము. Because the glory of God is the tangible presence of God. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అనేది ఒక దేవుని సన్నిధిని అది ప్రూవ్ చేస్తా ఉంది. We can see him with our eyes. మన కన్నులతో మనం చూడొచ్చు. We can experience both in the carnal nature and the spiritual nature. మన శరీర రీతిగా ఆత్మీయ రీతిగా దేవుని మహిమను మనం అనుభవించవచ్చు. And that's exactly happened when Solomon dedicated the temple. మరి అక్కడ సేమ్ అక్కడ అయినట్టుగా దేవుడు మరి సొలొమోను ఎప్పుడైతే ఆ యొక్క మందిరాన్ని డెడికేట్ చేస్తున్నాడో అప్పుడు జరిగినట్టుగా The మనం presence చూడొచ్చు. of God is here, and they came, but they had a surprise. అయితే ఆ ప్రెజెన్స్ ఆఫ్ దేవుని మహిమ ఎప్పుడైతే వచ్చిందో వారు చాలా ఆశ్చర్యపోయారు. And when the glory of God descended, you know what happened? People did not leave the temple. You know how many days? For 7 days. 7 రోజులు ఎప్పుడైతే దేవుని మహిమ మందిరంలో వచ్చిందో దిగి వచ్చిందో 7 రోజులు వారు ఆ మందిరంలోనే ఉన్నారంట. How many of you will be here for 7 days? ఎంతమంది మీరు 7 రోజులు మందిరంలోనే ఉంటారు చెప్పండి? What pastor, काम है हमका पास, काम को जाना, काम करना. ఏం పాస్టర్ గారు ఒక 2 గంటలు ఆరాధన చూసుకొని మాకు చాలా పనులు ఉన్నాయి, బిజీ పీపుల్ మేము వెళ్ళిపోతామని చెప్తా ఉంటారు. 7 days they were there.
7 రోజులు వారు అక్కడే ఉన్నారు మందిరంలో. Solomon tells them, go home. సొలొమోను రాజు ఇంటికి వెళ్ళండి అని చెప్తాడు. They don't go home. కానీ వాళ్ళు అంటారు మేము ఇక్కడే ఉంటామండి. Another 7 days is extended. మళ్ళీ 7 రోజులు అక్కడ పొడిగించబడింది. 14 days. 14 రోజులు అక్కడే ఉన్నారు They వారు. are there in the temple, వారు దేవుని మందిరంలోనే ఉన్నారు, worshiping God. దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. That's what the glory of God will do. అది దేవుని మహిమ అంటే. The glory of God will never allow you to go out and do your common job. దేవుని మహిమ మనల్ని ఏం చేస్తుంది అంటే మన హృదయాన్ని అంతగా గుచ్చుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళి మన పనులు చేసుకోవడానికి కూడా అది అనుమతించదు. Hallelujah. దేవునికి మహిమ. But today we don't see the glory of God. ఈ రోజుల్లో మనం దేవుని మహిమను చూడట్లేదు. It's become routine. అది మనకు అలవాటుగా అయిపోయింది. You know, come to church, sing some song, clap our hands, and pastor works through the year and give some message and say, wow, the presence of God, and then go home, prepare chicken kurma, gongura and all those things. అయితే ఈ రోజు మనకు అలవాటు అయిపోయింది ఏమంటే చక్కగా పాటలు పాడతారు, దేవుని వాక్యం దైవజనులు అందిస్తారు, తర్వాత ఇంటికి వెళ్తాం, చికెన్ కర్రీ గోంగూర కర్రీ చేసుకొని మనం పడుకుంటాం. There's అది no అలవాటు అయిపోయింది. transformation in your life. మన లోపల అది మార్పు అనేది కనబడట్లేదు. And I want to tell you, we are moving into a season where the glory of God is going to invade the churches. ఈరోజు మనం ఈ కాలంలో మనం ఏ కాలంలో అడుగు పెడుతున్నామంటే దేవుని మహిమ మందిరాల్ని కవర్ చేయబోతోంది. You don't say amen in your church? You don't say amen in your church? Pastor, they don't say? తెలుసే. Oh, they say, okay. Hallelujah. The glory of God is going to invade the churches and all over the world. ఇది సంఘాలకి తర్వాత ప్రపంచం అంతా కూడా దేవుని మహిమతో దేవుడు ఆవరించబోతున్నాడు ఈ And రోజుల్లో. that's why I believe that God is preparing the churches for that beautiful time. దాని కొరకే సంఘాలను దేవుడు ఈ యొక్క కష్టకాలంలో సిద్ధం చేస్తున్నాడు. Let's go to Isaiah chapter 6. ఐజాయా గ్రంథంలో 6వ అధ్యాయం చూద్దాం. Now we all know this very famous incident. ఇది మనందరికి తెలిసిందే, చాలా పరిచయమైన వాక్యము 6వ అధ్యాయంలో. Isaiah was the person who saw the glory of God. ఐజాయా అనే ప్రవక్త దేవుని మహిమను చూశాడు. But look at the way it, read the first verse. మొదటి వచనం చదవమా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. Hallelujah. You go further, read, and you will see that Isaiah saw the glory of God. చూడండి, తర్వాత మనం చదువుతూ ఉంటే అక్కడ ఐజాయా దేవుని మహిమను చూసినట్టుగా మనం చూడొచ్చు. But it's quite strange if it had written by Isaiah straight away, I saw the Lord in his glory. నేను దేవుని మహిమను చూశానని స్ట్రైట్ గా రాసుంటే ఉండేది. But then he says, in the year King Uzziah died, I saw the Lord. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే రాజైన ఉజ్జియా కాలంలో ఉజ్జియా మృతి పొందిన తర్వాత దేవుని మహిమను చూశాడంట. Why is that mentioned there? ఎందుకు అది చూశాడు? Have you ever thought about it, why that is mentioned there? ఎందుకు ఆ ఉజ్జియా చనిపోయిన తర్వాత అక్కడ దేవుని మహిమను చూశాడని ఆయన మెన్షన్ చేశాడు అక్కడ. Why King Uzziah had to die and then the glory of God was revealed to Isaiah the prophet? ఎందుకు రాజైన ఉజ్జియా చనిపోవడం ఎందుకు, తర్వాత యెషయా అనే ప్రవక్త దేవుని మహిమను చూడడం ఏంటి? అది చూశారు ఎప్పుడైనా మీరు? Why? ఎందుకు అది? Who is this King Uzziah? ఎవరు ఈ ఉజ్జియా అనే రాజు? ఎవరు? He was the king of Judah. ఆయన యూదా రాజు. He was the second longest reigning king of Judah. అయితే యూదా రాజ్యానికి రెండవ రాజు ఎక్కువగా పరిపాలించిన రాజు అన్నమాట ఈయన. Manasseh was the longest reigning king. He ruled for 55 years. మనస్సు అనే రాజు 55 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. But then this guy, Uzziah ruled for 52 years. ఈయన ఉజ్జియా అనే రాజు 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. We read about him in 2 Chronicles chapter 26 verse 3 onwards. ఆయన గురించి మనము 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో మనం చూడొచ్చు. He was only 16 years old when he became the king. ఆయన కేవలం 16 సంవత్సరాల వయసు గలవాడు ఎప్పుడైతే రాజు అయ్యాడో. And the Bible says in verse 4, 2 Chronicles chapter 26 verse 4, he did right in the sight of the Lord God. అయితే దేవుని వాక్యంలో సెలవుబడి ఆయన దేవుని దృష్టికి మంచి చేశాడంట కొంతకాలము.
You know, at the beginning, he was doing extremely well because he loved the Lord and he feared the Lord and did everything right in the sight of God. ప్రారంభంలో ఉజ్జియా రాజు దేవునికి భయపడేవాడు కనుక ప్రతిదీ కూడా దేవుని దృష్టికి యోగ్యంగా ప్రవర్తించేవాడు, తను చేసేవాడు. He became very powerful. ఆయన చాలా శక్తి గలవాడైపోయాడు. That's what verse 15 says. అది 15వ వచనం తెలియపరుస్తా ఉంటుంది. His fame spread far and wide. ఆయన యొక్క ఆ పేరు అనేది గొప్పతనం అందరికి And తెలిసిపోయింది. the Bible says, until he became very strong. అయితే దేవుని వాక్యం సెలవు ఉజ్జయ మంచి పేరు తెచ్చుకున్నవాడుగా మంచిగా బలవంతుడయ్యే వరకు He was following the Lord, obeying the Lord, did everything right that was in the presence, in sight of God, until he became very, very strong. బాగా బలవంతుడయ్యే వరకు, మంచి పేరు వచ్చే వరకు, గొప్ప వచ్చే వరకు దేవుని దృష్టిలో నమ్మకముగా ప్రవర్తించాడు ఉజ్జయ రాజు. Verse 16. 16వ వచనం When he తెలియజేస్తుంది. became strong, ఎప్పుడైతే తను బలవంతుడయ్యాడో, probably you might want to read in Telugu. Somebody read it in Telugu. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. Yeah. అతడు ధూపపీఠం మీద ధూపం వేటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. Drogam. చూసారా, ద్రోహం అనే మాట రాసింది అక్కడ. You know, by the way, my grandfather is a Telugu man. అయితే మా ముత్తాత గారు, తాతగారు, My father's father. ఓకే, తాతగారు మరి తెలుగు ఆయనే. Okay. My grandmother was Tamil. అయితే మా తల్లి గారు, నానమ్మ గారు ఆవిడ తమిళ అమ్మాయి. So God mixed up. వారిద్దరిని మిక్స్ చేసాడు దేవుడు. But I know Tamil, not Telugu. కాకపోతే నాకు తమిళం తెలుసు, తెలుగు తెలియదు. My brother-in-law, my only sister, her husband is also Telugu. మా బావగారు కూడా తెలుగు ఆయనే. All right. So I do know little words when I've done a lot of ministry in Andhra Pradesh and even in Telangana. So there are some words that are very similar in Tamil. అయితే నాకు తెలుగు కొద్ది పరిచయమే. కొన్ని మాటలు నేను వింటున్నప్పుడు తమిళకి తర్వాత తెలుగుకి సేమ్ మాటల్లాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. See that word over there. What is that word? ద్రోహం. చూసారా, అది ద్రోహం అనే మాటను చూసారా? Drogam Seda. ద్రోహము దాన్ని అంటారు. Drogam. ద్రోహము. Hallelujah. How many of you know Tamil here? ఎంతమంది తమిళ్ తెలుసు ఇక్కడ? అందు మున్నలో గారు పాస్టర్ గారు కూడా, డానియల్ పాస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా ముందుకు వచ్చినట్టయితే. పరిశుద్ధమా అందరి ఓకే. హల్లెలూయా. ద్రోగం సేదా, దాన్ని ద్రోహము అంటారు. ద్రోగం. ద్రోహము. The Lord God who made him great, made him strong, to that God he did drogam. ఏ దేవుడైతే ఆయన బలవంతుడిగా చేశాడో, గొప్పవానిగా చేశాడో ఉజ్జయ రాజుని, ఆ దేవునికి ఉజ్జయ రాజు ద్రోహము చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. What is that drogam? What is that pride that entered him? ఏ ద్రోహము, ఏ గర్వము ఉజ్జయ రాజుకు వచ్చింది? That he entered the holy place and offered the incense to God. ఏ గర్వం వచ్చిందంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలముకు వెళ్ళి దేవునికి ఆ యొక్క ఆరాధన చెల్లించేవాడిగా తయారయ్యాడు. It looks like that. No, what did you do? It's all right now. నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా, నేను That's what we all say. చెప్తా ఉన్నాడు. But there is a law as to who has to do it. అయితే అది ఒక న్యాయం ఉంది, దాన్ని ఎవరు చేయాలి, ఎవరు చేయాలని దేవుని వాక్యం రాయబడింది. Even not all the Levites can do that. ఈవెన్ లేవీలు అందరూ కూడా ఆ పని చేయలేరు. But only the family of Aaron. కేవలం అహరోను కుటుంబం మాత్రమే దాన్ని చేయగలరు. They are the only family lineage that had to offer the incense before God. కేవలం అహరోను కుటుంబస్తులు మాత్రమే ఆ ఇన్సెన్స్ ని, అంటే దేవుని మందిరంలో ధూపము వెలిగించే వారిగా దేవుడు అర్హత ఇచ్చాడు. And God was angry with them. అయితే దేవుడు ఉజ్జయ చేసిన పనికి దేవుడు ఆగ్రహం తెచ్చుకున్నాడు. You know what happens in verse 20? మీకు తెలుసా 20వ అధ్యాయంలో 20వ వచనంలో ఏం రాయబడిందో? Because it did what was not supposed to have done, it became a leper. ఎప్పుడైతే దేవుని దృష్టికి అయోగ్యంగా ప్రవర్తించాడో ఆ వ్యక్తికి ఏమొచ్చిందంటే ఆ యొక్క కుష్టు వ్యాధి వచ్చినట్టుగా మనం He went చూడొచ్చు. inside the holy place and offered the incense before God, and the priest said, "Don't do it, don't do it." అక్కడున్న దైవజనులు చెప్తున్నారు, చేయొద్దు, నువ్వు చేయాల్సిన పని కాదు అని వారు గద్దించినప్పటికి కూడా తను వెళ్ళి ఆ ధూపము వెలిగించినట్టుగా మనం చూడొచ్చు దేవునికి. He wouldn't listen, he refused.
కానీ వినలేదు, దైవజనం చెప్పిన మాట వినలేదు. And God struck him with leprosy. దేవుడు ఆయన కుష్టు వ్యాధితో తాకినట్టుగా మనం చూడొచ్చు. When the priest saw that he was leper, they said, get out, get out. You might be a king, you might be anybody, but in the presence of God, if you are a leper, you are defiled the temple. ఎప్పుడైతే ఆ యొక్క కుష్టు వ్యాధి తన నుదుటను మరి యొక్క దైవజనులు చూశారో, వెంటనే దైవజనులను ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే కుష్టు వ్యాధి గలవారు మందిరంలో ఉండడానికి వీల్లేదు. The Bible says that God had smitten him with leprosy. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క ఆ యొక్క శక్తి ద్వారా ఆయనకు ఆ కుష్టు వ్యాధి తాకినట్టుగా మనం చూడొచ్చు అక్కడ. In verse 21 it says, King Uzziah was a leper to the day of his death. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆ ఉజ్జియా రాజు తను చనిపోయే వరకు ఆ కుష్టు వ్యాధితో బాధపడినట్టుగా మనం And చూడొచ్చు. the Bible says he was cut off from the house of the Lord. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మందిరంలోంచి మరి యొక్క ఉజ్జియా రాజుని బయటికి పంపించేసినట్టుగా మనం చూడొచ్చు. Now you know the history of Uzziah. మనకు తెలుసా మరి ఉజ్జియా రాజు గురించి చరిత్ర మనకు తెలుసా? He was a leper. ఆయన యొక్క కుష్టు వ్యాధి గలవాడు. Again in the book of Leviticus chapter 13 verse 45 and verse 46 it says when there is a leper, he should not be dwelling inside the camp among the people. He has to live outside the camp, that is outside the city. లేవీయుల గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే, ఒకవేళ కుష్టు వ్యాధి గల ఎవరొచ్చినా కూడా వారు దేవుని మందిరంలో ఉండడానికి వీల్లేదు, వారు ఈ యొక్క పట్టణానికి దూరంగా వెళ్ళిపోవాల్సి ఉంది. There is a place outside, that's where they need to dwell. వారు పట్టణానికి దూరంగా వెళ్ళి ఒక కుష్టు వ్యాధి గల వారందరూ కూడా ఒక ప్లేస్ పెట్టడం జరుగుతుంది, ఆ ప్లేస్ లో వారు ఉండాల్సింది. But King Uzziah was a king. కానీ ఎందుకంటే మరి ఈయన రాజు కదా, ఉజ్జియా రాజు. So he cannot be sent outside the city, he has to be within the city. కానీ ఆయన బయటికి పంపడానికి వీల్లేదు, ఆయన ఒక పట్టణంలోనే ఉండాల్సింది. So because he was in the city, ఎందుకంటే ఆయన పట్టణంలో ఉన్నాడు, as long he was in the city where the temple of God was, అయితే ఎప్పుడైతే ఆయన పట్టణంలో ఉన్నాడో, ఎంతవరకు ఉన్నాడో, it was defilement. అది ఒక అపవిత్రమైన పరిస్థితి. Defilement. అపవిత్రమైన పరిస్థితి. And because of that, the glory of God did not descend upon the temple. అందుకనే ఆయన చనిపోయే వరకు దేవుని మహిమ ఆ మందిరంలో రాలేదు. And that's why Isaiah writes, on the day that King Uzziah died, I saw the glory of God. అందుకనే ఐజయా ప్రవక్త చెప్తాడు, ఆ యొక్క రాజు చనిపోయిన తర్వాత మాత్రమే ఆ యొక్క ఐజయా ప్రవక్త దేవుని మహిమను చూశాడంట. Do you know why that has to be mentioned over there? మరి ఇప్పుడు తెలిసిందా మీకు ఎందుకు ఆయన ఆ విధంగా మెన్షన్ చేయబడింది? Because King Uzziah did not live outside the city, but he lived within the city, again breaking the law of the Lord, and the glory of God did not descend in that place. ఎందుకంటే ఆ రాజైన ఉజ్జియా ఆ పట్టణంలో ఉన్నాడు, ఉంటూ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా అక్కడ ఉన్నాడు కనుక అక్కడ దేవుని మహిమ అప్పటి వరకు రాలేదు. Now that is the temple. చూడండి, అది మందిరము, A structure. అది ఒక స్ట్రక్చర్, గోడలు మాత్రమే. And there are certain formalities that needs to be followed for the glory of God to descend. చూడండి, అక్కడ కొన్ని ఫార్మాలిటీస్, కొన్ని మరి దేవుని వాక్యం బోధించాలి, ఆరాధన జరగాలి, గోడలు మాత్రమే అది. But in the New Testament, కానీ నూతన నిబంధన గ్రంథంలో Jesus changed things completely. యేసు ప్రభువారు సమూలంగా దాన్ని మార్చేశారు. In the Old Testament time, people used to go to the temple. పాత నిబంధన గ్రంథంలో వారు మందిరానికి వెళ్తూ ఉండేవారు. But in the New Testament, we don't go to the temple. నూతన నిబంధన గ్రంథంలో మందిరానికి వెళ్ళేవారు కాదు. We don't go to the temple in the New Testament. వారు మందిరానికి వెళ్ళేవారు కాదు. Right? We don't go to the temple, I said. నిజమా? మరి దేవుని We don't go to the temple in the New Testament. నూతన నిబంధన గ్రంథంలో మందిరానికి మనం వెళ్ళము. అది Why నిజమా? we don't go to the temple in the New Testament? ఎందుకు మనము నూతన నిబంధన గ్రంథంలో మనం మందిరానికి వెళ్ళము? Because we are the temple. ఎందుకంటే మనమే దేవుని మందిరం గనక. Hallelujah. In the New Testament there is no temple. That's why we don't go to temple. నూతన నిబంధన గ్రంథంలో మనం మందిరానికి వెళ్ళం, కానీ మనమే దేవుని మందిరము. People say we go to the church. People say we go to the church. దేవుని బిడ్డలు చెప్తారు మేము మందిరానికి వెళ్ళాము, సంఘానికి వెళ్ళామని చెప్తారు. That's still a wrong statement. We don't go to the church because we are the church.
అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఎందుకంటే మనమే సంఘము. We need to know the meaning of what is church and what is a temple. మనకు తెలియాలి మందిరానికి తర్వాత సంఘానికి మధ్యలో ఉన్న తేడా ఏంటో మనకు తెలియాలి. Temple is where God resides. Devalayam, Devantangam Alayam. It's a temple where God resides. దేవుని మందిరం అంటే ఎక్కడైతే దేవుని ప్రెజెన్స్ ఉంటుందో, దేవుడు అక్కడ ఉంటాడు, నివసిస్తాడు, అది దేవుని మందిరం అంటారు. Okay, that is the temple. What is the church? మరి సంఘం అంటే ఏంటి? Church means ecclesia, called out ones. సంఘం అంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు. God did not call a building. దేవుడు బిల్డింగ్ ని పిలవలేదు. God called you and I. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. We are the church. మనము దేవుని సంఘము. Then what are we? మరి మనం ఎవరు? What are we doing here? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మరి? It's a congregation. ఇది దేవుని యొక్క సహవాసము. It's a congregation, a sabai. ఇది సహవాసం, ఒక సభ, ఒక కాన్ఫరెన్స్. So in the Old Testament people went to the temple. పాత నిబంధన గ్రంథంలో వారు మందిరానికి వెళ్ళేవారు. In the New Testament, ఈ నూతన నిబంధన గ్రంథంలో all the temples come together and worship God. అన్ని సంఘాలు కలిసి, అన్ని మందిరాలు కలిసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తారు. Hallelujah. That's what 1 Corinthians chapter 3 verse 16 and 17 says. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు రాయబడ్డాయి. 1 Corinthians chapter 3 verse 16 and 17. మూడవ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడ్ల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయము ఉన్నారు. Hallelujah. మనము You దేవుని are the ఆలయము. temple of God. మనము దేవుని సంఘము. Don't you know? That's what Paul writing to the church at Corinth says. Don't you know that you are the temple? అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరే కదా దేవుని సంఘం అని చెప్తున్నాడు. It is the very foundation of Christian life. అది క్రైస్తవులకి ఒక మూల రాయి లాంటిది. It is the foundation to know that you and I are the temple. ఒక పునాది లాంటిది. మనం తెలుసుకోవాల్సిందంటే మనము దేవుని మందిరం అనేది క్రైస్తవ విశ్వాసం ఒక And the పునాది. Spirit of God dwells in that temple. అయితే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు. The Bible says, if anyone destroys this temple, God will destroy him. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే ఆ యొక్క దేవుని మందిరాన్ని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తున్న దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. I'll give you another portion of the word. 1 Corinthians chapter 6 verse 19 and 20. 16వ అధ్యాయం, మొదటి కొరింథీ 16వ అధ్యాయంలోనే ఈ విధంగా In చెప్పడం chapter జరిగింది. 3 he reminds them that they are the temple. In chapter 6 of the same book he again reminds them that they are the temple. 6వ అధ్యాయంలో 1 Corinthians chapter 6 verse 19 and verse 20. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మహిమపరచుడి మీ దేహముతో. இந்த தேவாலயத்தை நீ மகிமைப்படுத்தணும். మీ యొక్క దేహములో ఉన్న దేవాలయంలో దేవుని మహిమపరచుడి. Hallelujah. The glory of God should be upon the temple. దేవుని యొక్క మహిమ అక్కడ దేవుని ఒక మందిరంలో ఉండాలి. But we want the glory to come here. మనము దేవుని మహిమ కిందికి రావాలనుకుంటాము. We say the presence of God is awesome here. మనం అనుకుంటాము దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనుకుంటా ఉంటాం. How lack of knowledge and understanding of the word of God when the glory of God has to descend on you and be found on you at all the time. మనకి ఎంత అర్థం కావట్లేదు. దేవుని వాక్యం, దేవుని యొక్క మహిమ ఆల్రెడీ మన హృదయంలో ఉంది. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించాడు. Hallelujah. దేవునికి Praise మహిమ God. కలుగును గాక. The glory of God must be found on you. దేవుని యొక్క మహిమ నీ లోపల అది కనపడాలి. But why is that the glory of God is not found on us? ఎందుకు దేవుని మహిమ మనలో కనబడట్లేదు? Why? ఎందుకు? I'm going to give you two reasons for that. రెండు కారణాలు మీకు చెప్తాను. But there are not actually two. There's a vast of things in that. But I'm going to, because of positive time, I'm going to, already the time is over for me. You see, this is the problem, it's almost like introduction, Now listen, the temple, right? A temple. How do we recognize a temple and other building? అయితే మనము దేవుని మందిరము తర్వాత బిల్డింగ్ ని మనం ఎట్లా మనము చూడొచ్చు? A temple
when they see what is happening in the temple. అయితే మందిరంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. Come on. Worship, ఆరాధన, prayer, ప్రార్థన, meditation of the word of God, దేవుని వాక్యం ధ్యానించడము, offering, దేవునికి సమర్పణలు చెల్లించడము, blessing. తర్వాత ఆశీర్వాద ప్రార్థన. The priest blesses, right? Okay. For the time being, we'll keep only 5. Correct? అయితే There is worship. In the అక్కడ ఆరాధన temple, ఉంటుంది. there is worship. మందిరంలో ఆరాధన ఉంటుంది, In the temple, there is the word of God. అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. Hello. My question this morning, are you the temple? నా ప్రశ్న ఏంటంటే మీరు దేవుని మందిరమా? If you are the temple and you say that you are the temple, is there worship in you all the time? ఒకవేళ దేవుని వాక్యం సెలవిస్తే మీరు దేవుని మందిరం అయితే మీ లోపల దేవుని ఆరాధించే మనసు ఎప్పుడు ఉంటుందా? What is the time that you spend in prayer? ఎంత సమయం నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతావు? What is the time that you spend in the word of God? ఎంత సమయం దేవుని వాక్యం నువ్వు ధ్యానిస్తూ ఉంటావు? What is the sacrifice that you offer unto God? ఏ సమర్పణలు దేవుని నువ్వు సమర్పిస్తూ ఉంటావు? Are you the temple? నువ్వు నిజంగా Are దేవుని you the మందిరమా? temple? నువ్వు దేవుని మందిరమా? If you are the temple, all these things should be found in you. ఒకవేళ దేవుని మందిరం నువ్వైతే నీ హృదయంలో ఇవన్నీ కనబడాలి, నీ జీవితంలో కనబడాలి. Only when these things are found, the glory of God will come upon that place. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అక్కడ దేవుని మహిమ అనేది వస్తుంది. Solomon celebrated the dedication of the temple. సొలొమోను ఎంతో గొప్పగా సంతోషించాడు, దేవుణ్ణి There was ఆరాధించాడు. worship, there was prayer, there was sacrifice, there was all those things. And what happened? The glory of God came upon the temple. అక్కడ ఆరాధన ఉంది, వాక్యం ఉంది, తర్వాత సమర్పణ ఉంది. ఏమైంది తెలుసా? అక్కడ దేవుని మహిమ అనేది దిగి వచ్చింది. The Bible says God inhabits the praises of his people. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడంట. Hallelujah. But where? కానీ ఎక్కడ? Where? Are we the temple? మనం నిజంగా దేవుని మందిరమా? Is the Spirit of God dwelling in us? నిజంగా పరిశుద్ధాత్ముడు మనలో If the Spirit of నివసిస్తున్నాడా? God is dwelling in us, then these things should be found in us. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తే ఇవి కనబడాలి మన జీవితంలో. Because these things are not found in us, I'm going to tell you the second thing why we are not the temple. ఇవి కనబడట్లేదు గనక మనం ఎందుకు దేవుని మందిరం కాదు అనే రెండో రీజన్ మీకు చెప్తాను. Mark chapter 7 verse 20 onwards. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల వరకు. Jesus was saying that which proceeds out of the man, that is what defiles the man. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, దురోచనే, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. Verse 23. 23వ వచనం చదవమ్మా. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇవన్నీ కూడా మనిషి లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. All these evil things proceed from within and defile the man. ఇవన్నీ కూడా మనిషి హృదయం నుంచి వచ్చి మనిషిని అపవిత్రం చేస్తున్నాయి. When Uzziah went and offered the incense, it defiled, because leprosy struck him. It defiled. Until he died, the glory of God never came upon the temple. ఎప్పుడైతే ఉజ్జయ రాజు చేయకూడదని చేశాడో, చేసిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడో, తన హృదయంలోంచి ఇవన్నీ వచ్చి తన అపవిత్రపరచబడ్డాడు. అందుకని ఆయన చనిపోయే వరకు దేవుని మహిమ అక్కడికి లేదు. Why? ఎందుకు? Defilement. అపవిత్రత. Can you say that we don't have any of these things in our life?
మనం చెప్పొచ్చా ఇవన్నీ కూడా మన హృదయంలో లేవని మనం చెప్పగలుగుతామా? Out of the heart of man comes evil thoughts, fornication, theft, murders, adultery, deeds of coveting, wickedness, deceit, sensuality, envy, slander, pride, foolishness. About 12 things he lists over there. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, చెడుతనములు, నరహత్య, వ్యభిచారం, కృత్రిమము, కామ వికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం ఇవన్నీ లేవని చెప్పగలుగుతాం మనం? Not only Jesus said that, look at what Paul says in 1 Corinthians chapter 6, 9 and 10. కేవలం యేసు ప్రభు వారు చెప్పడమే కాదు, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా చెప్పినట్టుగా మనం చూడొచ్చు. Do you not know that the unrighteous will not inherit the kingdom of God? Do not be deceived, and neither be fornicators, nor idolaters, nor adulterers, nor effeminate, nor homosexuals, nor thieves, nor covetous, nor drunkards, nor revilers, nor swindlers will inherit the kingdom of God. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరనని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరను. Hallelujah. Hallelujah. Jesus said these defiles you and I. యేసు ప్రభు వారు చెప్పారు ఇది మనుషులను అపవిత్రం చేస్తుంది. And Paul says those who have these defilements, they cannot enter the kingdom of God. పౌలు గారు కూడా అదే చెప్తున్నారు, ఒకవేళ ఇవి కలిగి ఉన్న వారు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడానికి అర్హులు కారు. And no wonder that you and I who have all this nonsense in our lives, we are not able to see, experience and have the glory of God. కనుకనే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనలో ఉంటే దేవుని మహిమను చూడకపోవడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. Hallelujah. God desires that his glory will come upon us. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుని యొక్క మహిమ మన మీదికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. When we will have the glory of God? ఎప్పుడు దేవుని మహిమ మనలో ఉంటుంది? When we will have the glory of God? ఎప్పుడు దేవుని మహిమ మనలో ఉంటుంది? I'll give you one last reference and then I'll finish with that. నేను చివరికి కొద్ది వాక్యం చూపిస్తాను, తర్వాత నేను క్లోజ్ చేస్తాను. Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము Chapter 8 verse 29 and 30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. When you know who glorifies the man, మీకు తెలుసా మనిషిని ఎవరు మహింపరుస్తారో? we all think that we glorify God. మనమందరం అనుకుంటాం మనము దేవుని మహింపరుస్తున్నాం అనుకుంటాం. But the Bible says God is the one who glorifies you. కానీ దేవుని వాక్యం తెలుస్తుంది, దేవుడే మనల్ని మహింపరుస్తాడంట. Not my word. నా వాక్యం కాదు, దేవుని మాట. But the word of God. దేవుని వాక్యం చెప్తా ఉంది. When we become Christ-like. ఎప్పుడైతే యేసు ప్రభు వారిలాగా మనం మారుతామో అప్పుడు దేవుడు మనల్ని మహింపరుస్తాడంట. For those whom foreknew he also predestined to be conformed to the image of his son. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. In the Garden of Eden our image was tarnished by sin. ఏదైనా వనములో మన యొక్క స్వరూపం అనేది మారిపోయింది, కరప్ట్ అయిపోయింది పాపం ద్వారా. And the glory that covered the body left and they found they were naked. దేవుని యొక్క మహిమ అనేది వారిని విడిచి వెళ్ళిపోయింది, అప్పుడు వారు మామూలుగా కనబడ్డారు. But Jesus came down. యేసు ప్రభువు వారు వచ్చారు to clothe you with the glory. మనల్ని దేవుని మహిమతో నింపడానికి. Hallelujah. దేవునికి మహిమ. His blood washed our sins. ఆయన రక్తము మన యొక్క పాపములను కడిగి వేసింది. And the Bible says that we need to become like Jesus. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం యేసు ప్రభువు వారిలాగా మారాలంట. He was pure. అది చాలా పరిశుద్ధమైంది. He was holy. He was righteous. ఆయన నీతిమంతుడు. He was kind. ఆయన దయగలవాడు. He was loving. ఆయన ప్రేమ గలవాడు.
we must be everything of Jesus. మనము యేసు ప్రభువారిలాగా సంపూర్ణంగా మారాలి. When we become Christ-like, ఎప్పుడైతే యేసు ప్రభువారిలాగా మనం మారుతామో then the glory of God will descend upon us. అప్పుడు దేవుని మహిమ మన లోపలికి వస్తుంది. Hallelujah. దేవునికి మహిమ, Hallelujah. దేవునికి మహిమ. Hallelujah. దేవుని స్తోత్రం. Friends, this morning, నా ప్రియమైన సహోదరులారా, I ఈ ఉదయకాలం encourage you that you will live like a temple. మిమ్మల్ని నేను అర్థిస్తున్నాను, మీరందరూ కూడా దేవుని మందిరంలాగా జీవించాలని. Let there be a time of worship in your life. Not just on Sundays, but every day, every moment that you keep praising God and worshiping God and thanking God for every good and everything that He has done in your life. కేవలం ఆదివారం మాత్రమే కాదు, ప్రతి సమయంలో, ప్రతి పనిలో, ప్రతి ఒక్క జీవనంలో కూడా దేవుని యొక్క మహిమను మనము చూడాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుని మహిమ మనలో ఉంటుంది. Not just on Sundays we carry the Bible, కేవలం ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకోవడం కాదు, but this word should be translated in your life. అయితే ఈ వాక్యం మన హృదయంలోకి వెళ్ళాలి, Become like Ezra. మన జీవితంలోకి వెళ్ళాలి. అది ఎజ్రా లాగా మారాలి. Ezra was an expert in the word of God. ఎజ్రా అనే ఒక వ్యక్తి ఉన్న దైవజనుడు ఉన్నాడు, ఆయన దేవుని వాక్యంలో నిష్ణాతుడై ఉన్నాడు. But the Bible says that Ezra set his heart to meditate on the word of God. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎజ్రా తన హృదయాన్ని కేంద్రీకరించుకున్నాడంట దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి. I don't think any of us are expert in the word of God. నేను చెప్పగలను, మనం అందరం కూడా దేవుని వాక్యంలో అంత ఎక్స్పర్ట్ కాదు అని. But then how much time we need to spend studying His word? మరి కనుకనే మనం ఎంత సమయం దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానించడానికి గడుపుతున్నాం? What is the time that we spend as temples before God, praying, talking to Him, conversing with Him? ఎంత టైము దేవుని మందిరముగా దేవునితో గడుపుతూ, దేవునితో ఎంత సమయం మనం గడుపుతున్నాం, మాట్లాడుతున్నాం? What is the sacrifice that you offer to God? ఏ సమర్పణలు దేవునికి మనం వేస్తున్నాం? If these things are not found in our life, ఒకవేళ ఇవి మన జీవితంలో లేకపోతే, then we are nowhere the temple that God wants us to be. అయితే దేవుడు అనుకున్న మందిరం లాగా మనం ఎప్పుడు కూడా కాలేము. And if there is only defilement, then there is no glory of God that we will see. అది కేవలం అపవిత్రత మాత్రమే, దేవుని మహిమను మనం ఎప్పుడు కూడా చూడలేము. The glory of God is very, very important. దేవుని మహిమ అనేది చాలా అవసరం మనకి. And the days are coming when there is going to be a great outpouring. అయితే సమయం వస్తా ఉంది, రోజులు వస్తా ఉన్నాయి, దేవుని యొక్క మహిమతో దేవుడు నింపబోతున్నాడు. Jesus our Lord is coming యేసు ప్రభువారు రాబోతున్నారు, very, very soon. త్వరలో రాబోతున్నారు, Very, very soon. చాలా త్వరలో రాబోతున్నారు. And before He comes, there's going to be the one final great outpouring. అయితే ఆయన రాబోయే ముందు చివరిగా దేవుడు పదంతులుగా దేవుని ఆత్మను కుమ్మరించబోతున్నాడు. That's why this lockdown, that's why this shutdown. Why? That you and I would spend more time in the presence of God. అందుకని ఈ లాక్డౌన్ సమయము, అందుకని ఈ యొక్క టైం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి, దేవుని యొక్క మహిమతో నింపబడడానికి. And if you take this opportunity and prepare yourself as a temple and preach the gospel of Jesus, and I tell you, you'll be the greatest person, as like that of John the Baptist, standing before God to prepare a people for the coming of the Lord Jesus Christ. ఈ సమయాలను మనం అనుకూలంగా మలుచుకొని ఎంతమంది అయితే దేవుని వాక్యము, దేవుని యొక్క సువార్త చెబుతూ ఉంటారో, మనం అందరం కూడా బాప్టిజం ఇచ్చి యోహాను లాగా మనం మారిపోతాము. You will be that walking temple when people will see the glory of God and will come running to you and say, what is the difference in your life? అయితే మీరు దేవుని మందిరముగా నడుస్తున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజలు మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు, మీ జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని వస్తారు. Even as you're walking on the road, ఈ రోడ్డు మీద నడుస్తున్నప్పటికి కూడా people will be affected by the glory of God that is on your life. దేవుని బిడ్డలు దేవుని మహిమతో నింపబడినప్పుడు ఇతరులు వారు ఆకర్షించబడతారు. And very soon the churches are going to become bigger and bigger. అప్పుడు మనం దేవుని యొక్క మందిరం పెరగడము, అభివృద్ధి పొందడం మనం చూస్తూ Because ఉంటాం. this is the last nanoseconds before the King is going to come. చాలా తక్కువ సమయము, యేసు ప్రభువు రాకముందు చాలా తక్కువ సమయంలో మనం ఉన్నాము. I pray that you will take these things seriously. నేను ప్రార్థన చేస్తాను, ఈ విషయాలు మీరు చాలా మనసుకు తీసుకోవాలని ప్రార్థన Even as చేస్తాను. we're going to dedicate the prayer hall, అయితే ఈ ప్రేయర్ హాల్ మనం సమర్పించబోయే ముందు, let the glory of God come upon you. దేవుని మహిమ నీ హృదయంలో వచ్చును గాక. And even as it comes upon you, let it fill the entire neighborhood. అయితే నీ హృదయంలో అది నింపబడినప్పుడు మన యొక్క చుట్టూ వాతావరణంలో కూడా దేవుని యొక్క మహిమతో దేవుడు నింపును గాక. And the people in the neighborhood, when they see, they will come running. You don't have to go and
ask them to come, they'll come running into the church. ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని మహిమని ఇక్కడ చూస్తారో ప్రజలు ఆకర్షించబడి పరిగెట్టుకొని వస్తారు వారు. We are not here to establish a church. మనం ఇక్కడ ఒక మందిరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి లేం మనము. We are here to establish the kingdom of Jesus. మనం ఇక్కడ దేవుని రాజ్యాన్ని స్థిరపరచడానికి మనం ఉన్నాము. That is our responsibility and your responsibility. అది నీది నాది బాధ్యత. To show Jesus to people. యేసు ప్రభువారిని ప్రజలకు చూపించడము And చెప్పడము. that they would be saved. అప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటారు, తెలుసుకుంటారు. Can we commit ourselves to the word of God? మనము దేవుని వాక్యానికి సమర్పించుకుందామా? మనము Maybe all తీర్మానం తీసుకుందామా? మనం Maybe all stand up, please. అందరం కూడా లేచి నుంచుందామా? అందరం లేచి నుంచుందామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి Every eyes closed. ప్రతి వారు కళ్ళు మూసుకోవాలి. Don't be looking here and there. అటు ఇటు చూడొద్దు. Be sincere in what you're going to tell to the Lord. నువ్వు ఏదైతే చెప్తున్నావో దేవునికి యథార్థంగా చెప్పు. From your heart. నీ హృదయాంతరంలో చెప్పు. And tell the Lord, దేవునికి చెప్పు, Lord, thank you for the word. దేవా నీ యొక్క వాక్యం బట్టి నీకు వందనాలయ్యా. I have failed you in many, many ways, O God. చాలా సార్లు నాయన నా జీవితం ద్వారా నేను సిగ్గుపరిచాను దేవా. I am the person to reflect your glory, O God. నేను నీ మహిమను చూపించాల్సిన వ్యక్తిని ప్రభువా. But now I am seeking the glory. ప్రభువా ఇప్పుడు నీ మహిమను అడుగుతున్నాను తండ్రి. Because there's so much of defilement in my life, oh God, that stops your glory to be manifested in my life. ఎందుకంటే ప్రభువా నా లోపల చాలా అపవిత్రత ఉంది, నీ మహిమకు అది అడ్డుగా ఉంది. Gracious Lord, I pray ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను that you'll remove all this defilement in my life. దేవా నా హృదయంలో నా అపవిత్రత అంతా కూడా తొలగించవాలని ప్రార్థన చేస్తున్నాను The తండ్రి. Bible says in Revelation chapter 22 verse 10, ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది 22 అధ్యాయం 2వ వచనంలో, he who is filthy, let him be filthy. ఎవరైతే అపవిత్రంగా ఉన్నారో వారిని అపవిత్రంగా ఉండనివ్వండి. He who is wicked, let him become even more wicked. ఎవడైతే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో దుర్మార్గంగా ఉన్నాడో ఆయన దుర్మార్గంగా ఉండనివ్వండి. But he who is righteous become even more righteous. ఎవరైతే నీతిమంతుడుగా ఉన్నారో ఇంకా ఎక్కువగా నీతిమంతుడుగా He అవ్వాలి. who is holy become even more holy. పరిశుద్ధంగా ఉన్నవారు ఇంకా ఎక్కువగా పరిశుద్ధతలోకి రావాలి. Behold, I'm coming very soon. నేను వస్తున్నాను, I'm going to come very soon, said Jesus. నేను త్వరలో వస్తున్నానని యేసు ప్రభువు వారు చెప్పారు. My dear friends, it's time, opportune time for you, నా ప్రియమైన స్నేహితులారా, మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు that you become more righteous and holy. మనం ఇంకెక్కువగా నీతిమంతులగుటకు, Be the temple that you've been called to be. ఇంకా దేవుని మందిరముగా మనం మార్చబడుటకు, Let the glory of God be upon you. దేవుని మహిమతో మనం నింపబడుటకు. Father in heaven, thank you for hearing the prayers of your people. ప్రభువా మీకు వందనాలయ్యా, మీ బిడ్డల ప్రార్థనలు విన్నందుకు మీకు స్తోత్రాలయ్యా. Lord, the failure is on our part, O God. ప్రభువా మేము చాలా సార్లు మిమ్మల్ని సిగ్గుపరిచాం, మేము We have fail చేశాం. failed to, Lord God, show your glory to the people. ప్రభువా మీ మహిమను చూపించడంలో అనేక సార్లు మేము ఫెయిల్ అయిపోయాము తండ్రి. Because we have defiled ourselves and the glory of God has Memo- never descended on us. మేము అపవిత్రపరచబడ్డాం దేవా, అందుకని దేవుని మహిమ రాలేదు ప్రభువా. Forgive us, Lord. Forgive us. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, Forgive us, O క్షమించండి అయ్యా. Master, completely, O Lord God. ప్రభువా మమ్మల్ని సమస్తము ప్రభువా ఆ అపవిత్రత తీసివేయండి తండ్రి. Purge everything that is evil in thy sight, O God. ప్రభువా సమస్తము ప్రక్షాళన చేయి దేవా, Make me holy. నన్ను పరిశుద్ధంగా మార్చయ్యా. Here I commit myself, O Lord God, to the study of the word of God. ప్రభువా నన్ను నేను సమర్పించుకుంటున్నా, నీ వాక్యము ధ్యానించాలని That సమర్పించుకుంటున్నాను I will దేవా. worship you all the time. ప్రభువా ఎందుకంటే నేను ఎప్పుడు ఆరాధించబడిన And I will pray to you, communicate to you on my behalf and behalf of all the people. ప్రజల పక్షాన నా పక్షాన ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తిగా నన్ను చేయి దేవా. That I'll do everything sacrificially for you, O God. ప్రభువా నేను మీ కొరకు ఏది చేసినా కూడా సమర్పణ కలిగిన మనసుతో చేసే కృపను May I దయచేయండి. be truly the temple that you call me to be. ప్రభువా నిజముగా నేను దేవుని మందిరముగా, నువ్వు పిలువబడిన మందిరముగా And ఉండేట్టు not చేయి just a తండ్రి. temple, O Lord God, a temple that is filled with the glory of God. ప్రభువా కేవలం మందిరమే కాదు ప్రభువా, నీ మహిమతో నింపబడే మందిరముగా చేయండి తండ్రి. Thank you, Lord.
Thank you, ప్రభువా Jesus. మీకు వందనాలయ్యా. I pray that we will not only be the listeners of the word, but that we will be the doers of the word. ప్రభువా కేవలం వినేవారిగా కాకుండా ప్రభువా చేసేవారిగా చేయవలసిందిగా అడుగుతున్నాము. And so here we are, we lay our lives before you, and that we will walk in the word that you have spoken to us this morning. ప్రతి ఒక్కరు మీ చేతులు పైకి చూపించండి. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను బలపరిచాడని చేతులు మా వైపు చూపించండి. In Christ Jesus' mighty and blessed name we pray. యేసు ప్రభువు మా నామములో అడుగు వేడుకుంటున్నాము తండ్రి. Amen. 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 Thank you. God bless you. మంచిదండి. దేవునికి మహిమ కలుగును కాక. పిల్లరా, శ్రేష్టమైన వాక్కులు మన హృదయంలో నాటబడ్డాయి. వాటిని మన హృదయంలో ధ్యానించుకుని మనం దేవుని మందిరముగా మార్చబడదుము గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క స్వరూపంలో మనం మార్చబడదుము గాక. మంచిది. మరి దేవునికి మనం కానుకలు సమర్పించుకునే సమయం. మరి పాట పాడుతుండగా మనం దేవునికి కానుకలు సమర్పించుకుందాం. దయచేసి కానుకలు సమర్పించుకునేది ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటే డిజిటల్గానే సమర్పించుకుంటే మంచిది దేవునికి కానుకలు. ఎందుకంటే ఇది ఒక పరిస్థితి. ఒకవేళ డిజిటల్గా లేనివారు మొబైల్ ఫోన్స్ మరి అకౌంట్ ట్రాన్స్ఫర్స్ లేనివారు కవర్లో మీ కానుకలు పెట్టేసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ యొక్క కానుకలో బాక్స్లో వేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నట్టే విషయాలు మనందరికీ తెలిసిందే, మళ్ళీ రిమైండ్ చేయని అవసరం లేదు. ఒకరినొకరు తాకకుండా చక్కగా దేవునికి మనం కానుకలు సమర్పించుకునేటట్టుగా మనం ఏర్పాటు చేస్తున్నాం. కనుక మనం ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా దేవునికి కానుకలు మనం సమర్పించుకుందాం. మరి పాట పాడుతుండగా ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? కీర్తనలను స్వీకరించి దీవించుము, స్వీకరించి దీవించుము, స్వీకరించి దీవించుము యేసయ్యా, స్వీకరించి దీవించుము, స్వీకరించి దీవించుము. సమస్తము నీ వలనే కలిగెనుగా, సకలము నీ చేతి పనులేగా. సమస్తము నీ వలనే కలిగెనుగా, సకలము నీ చేతి పనులేగా. నా దేహం, నా ధనము, నా బలము, మంచిది.
మరి ఇప్పుడు ప్రేయర్ హాల్ని మరి డెడికేట్ చేసే సమయం మీ అందరికీ డౌట్ రావచ్చు, ఏంటన్నా ప్రేయర్ హాలు 8 సంవత్సరాలు ఇక్కడ నడుస్తుంది కదా, మళ్ళీ సమర్పించడం ఏంటి, మళ్ళీ డెడికేట్ చేయడం ఏంటని మీకు అనుమానం రావచ్చు. అనుమానం వచ్చినా కూడా మీరు అడగలేని పరిస్థితిలో ఉండవచ్చు. కానీ దానికి సమాధానం చెప్పడం నా బాధ్యత, మా బాధ్యత కనుక ఇది 8 సంవత్సరాలుగా ప్రేయర్ హాల్ మనం చేస్తున్నప్పటికి కూడా దీనికి ఒక ఆర్గనైజేషన్ అనేది లేదు. అంటే ఒక ఆర్గనైజేషన్గా మనం దీన్ని చేయలేదు. ఇప్పటి వరకు ఎలా ఉందంటే అది ప్రాపర్టీస్ లాగా ఉంది. కానీ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ మనం ఏర్పాటు చేశాం. ఆ ఆర్గనైజేషన్ కింద మరి కంప్లీట్గా ఇది దేవుని మందిరముగా, దాన్ని దేవుని హాల్గా, ఒక ప్రేయర్ హాల్గా మనం సమర్పించబోతున్నాం, డెడికేట్ చేయబోతున్నాం. కనుక ఇక నుంచి ఇది దేవుని మందిరం. మరి వాక్యంలో మనం చూసుకున్నాం కదా, దేవుని ఆరాధించే స్థలం, మనం అందరం కలిసి ఇక్కడ ఆరాధించుకునే స్థలము కనుక ఇది ఎవరి ప్రాపర్టీ కాదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పలు కూడా ఒకసారి ప్రభునామని కనపడు. ఇది దేవుని ప్రాపర్టీ, దేవుని ప్రాపర్టీ. ఎందుకంటే ఈ 2 హాల్స్, ఈ హాలు తర్వాత పైన హాలు శాశ్వత ప్రార్థన మందిరముగా మనము డెడికేట్ చేయబోతున్నాం. కనుక ఇది దేవుని యొక్క మందిరము, ప్రార్థన స్థలము. మరి ఒక ఆర్గనైజేషన్ లాగా మనం ఏర్పాటు చేశాం. దాని కింద ఈ యొక్క ప్రేయర్ హాల్గా మనం డెడికేట్ చేయబోతున్నాం. ఇక నుంచి ఇది దేవుణ్ణి ఆరాధించే స్థలము, దేవుని మహింపరిచే స్థలము. డాక్యుమెంట్లో కానీ లేకపోతే దేంట్లో కానీ అన్నిట్లో కూడా డిక్లేర్ చేయబడము జరుగుతుంది. ఇది మందిరం ఉన్నంత కాలము ఇది శాశ్వత ప్రార్థన మందిరముగా మనము దీన్ని డెడికేట్ చేయబోతున్నాం. కనుక అందుకనే దీన్ని డెడికేషన్ డే అన్నాం అనమాట. ఇప్పటివరకు అది చేయలేదు. ఓపెనింగ్ చేసాం, వచ్చాం, ఆరాధించుకుంటున్నాం, కానీ ఇప్పటివరకు శాశ్వత ప్రార్థన మందిరముగా మనము చేయలేదు దాన్ని. కనుక ఈరోజు ప్రత్యేకంగా మరి లైవ్ చూస్తున్న బిడ్డలు, తర్వాత దేవుని మందిరంలో ఉన్న బిడ్డలు అందరం కూడా ఎంతో సంతోషించాల్సిన సమయం. ఎందుకంటే దేవుడు మనకు ఏర్పాటు చేసిన స్థలం ఇది, దేవుడు చెప్పిన స్థలం ఇది. ఇక్కడ మందిరం కట్టమని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన తర్వాత మరి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్థితికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఈరోజు శాశ్వత ప్రార్థన మందిరంగా డెడికేట్ చేయడానికి కూడా మరి దీని వెనకాల ఎంతో త్యాగం ఉంది, ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, ఎంతో ప్రార్థన ఉంది, దీనికి ఎంతో వ్యయము చెల్లించాల్సి వచ్చింది. కనుక దేవుడు మనం వ్యయం చెల్లించినప్పటికి కూడా దేవుడు ఇటువంటి తరుణం అంటే శాశ్వత ప్రార్థన దేవుడు మనకు దర్శనమిచ్చి మునకొల్ల ప్రాంతం 2011లో దేవుడు చెప్పాడు, నువ్వు అడుగు పెట్టిన స్థలం నీకు ఇచ్చిందని చెప్పాడు. ఆ మాట ప్రకారంగా దేవుడు ఇచ్చాడు. మరి ఆ మాట ప్రకారంగా మనం కూడా అంతే పరిపూర్ణమైన సమర్పణతో దీన్ని శాశ్వత ప్రార్థన మందిరముగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మన చేతికి ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలి? మనం తిరిగి దేవుని చేతికి సమర్పించుకోవాలి. లేకపోతే ఏమవుతాం? మనకు శక్తి ఉన్నా, ధనం ఉన్నా, జ్ఞానం ఉన్నా దేవుడు దేవుడు మన చేతికి ఇచ్చినట్టే కదా. దేవుడు మన చేతికి ఇవ్వకపోతే మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేం. దేన్ని కూడా మనం తీసుకోలేం. ఈవెన్ మనం నెలంతా పని చేసినా జీతం తీసుకోవడానికి మనం చాచే శక్తిని కూడా దేవుడు ఇస్తేనే తీసుకోగలుగుతాం. లేకపోతే తీసుకోగలుగుతామా? తీసుకోలేం కదా. ఆ వారానికి మనకు ప్రాణం లేకపోతే మనం ఎక్కడ తీసుకుంటాం? తీసుకోలేం. కానీ దేవుడు సమస్తము సమకూర్చి దేవుడు ఈ యొక్క ప్రార్థన మందిరాన్ని శాశ్వత ప్రార్థన మందిరముగా దేవుడు దైవజనులకు సమర్పించడానికి బలమిచ్చి, శక్తినిచ్చి, వ్యయాన్నిచ్చి ఈరోజు చక్కని మందిరముగా యేసుప్రభువు 2వ రాకడ వచ్చే వరకు మారనాథ పాస్టర్ గారు మారనాథ అనే వర్డ్ ఉంది కదా. మారనాథ అంటే 2వ రాకడ వచ్చే వరకు, ఎంత త్వరగా యేసుప్రభువు వారు వస్తారు వచ్చే వరకు ఈ యొక్క మందిరము ప్రార్థన స్థలముగా దేవుడు వాడుకొనును గాక. దేవుని మహిమతో దేవుడు నింపును గాక. శాశ్వత ప్రార్థన మందిరంలో ఎప్పుడు ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యము, దేవుని సన్నిధిని దేవుని బిడ్డలు, దేవుని మహిమను దేవుని బిడ్డలు అనుభవించుదురు కాక. మంచిదండి. మరి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. 2 పేర్లు దానియేలు అయ్య గారు లేదు. ఈ అయ్య గారి పేరు కూడా దానియేలు అయ్య గారు, ఈయన ఈ గారి పేరు దానియేలు అయ్య గారు. కాకపోతే డిఫరెన్స్ ఏమంటే దానియేల్ దేవసాయం గారు, ఓపి డానియల్ గారు.
మరి అయ్యగారికి సమయము మరి ఇవ్వడం జరుగుతుంది. అయ్యగారు ఈ యొక్క సమయాన్ని తీసుకుంటారు. What a joy it is today that we are going to dedicate this place for the glory of God. ఎంత సంతోషము, దేవుని మహిమ నిమిత్తము ఈ యొక్క స్థలాన్ని మనం సమర్పించబోతున్నప్పుడు. We are hereby dedicating Peniel Gospel Fellowship Prayer Hall Church for the glory of our Lord Jesus Christ and the expansion of His kingdom as a permanent place of worship till the Lord Jesus Christ is going to come back in His glory. ఈ యొక్క మందిరాన్ని, ప్రేయర్ హాల్ని శాశ్వత ప్రార్థన మందిరముగా దేవుని మహిమ నిమిత్తము మనం దీన్ని డెడికేట్ చేయబోతున్నాం. చప్పట్లు కొడదాం ఒకసారి, గట్టిగా చప్పట్లు కొడదాం. Hallelujah. Hallelujah. From today onwards, ఈ రోజు నుంచి Peniel Gospel Prayer Fellowship Hall ఈ పెనియలు ప్రార్థన హాలు would be under PGF Foundation Karnataka. ఇది పీజీఎఫ్ ఫౌండేషన్ కర్ణాటక అనే ఒక ఆర్గనైజేషన్ సంస్థ కిందికి వెళ్తుంది. And this has been registered అయితే- as per the government of Karnataka. ఈ యొక్క ఆర్గనైజేషన్ని, ఈ యొక్క ప్రేరాలు రిజిస్టర్ అయింది. అది గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారంగా రిజిస్టర్ అయింది. And the founder of this PGF Karnataka is Pastor Vijay Kumar Dar. అయితే- Okay, and he is also the chairman of the trustees. And his wife Koturu Annamani Paul and Mr. Gopal Dheeraj will be the trustees of PGF Prayer Hall. ఈ యొక్క ప్రార్థన స్థలానికి మరి ట్రస్టీస్ మరి అన్నమణి పాల్ గారు, అదేవిధంగా గోపాల్ ధీరజ్ Can you గారు. please stand up? ఒకసారి ముందుకు వస్తాము, ఒకసారి పైకి వస్తావా, Please come forward. ముందుకు రావా. Brother Gopal? Than Dheeraj? late, Yes, than late, come. than late. Okay. All right, come sister. Henceforth, PGF Prayer Hall will be used as a permanent worship place అందుకని ఈ for యొక్క the glory of our Lord Jesus ఈ Christ. పీజీఎఫ్ ప్రేయర్ హాల్ని ఇక నుంచి శాశ్వత ప్రార్థన మందిరముగా, దేవుణ్ణి మహింపరిచే సంఘముగా. And this is the most important clause. This place will never be sold or purchased by anybody at any point of time. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ యొక్క స్థలాన్ని ఎవరు అమ్మడము కానీ కొనడము కానీ ఇంకా జీవిత కాలము జరగదు. What is, amen, 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 amen. What is dedicated for the Lord will belong to the Lord forever and ever. ఏదైతే దేవునికి మనం సమర్పిస్తామో అది ఎప్పటికి కూడా దేవుని స్వాస్థ్యంగా ఉండిపోతుంది. And may the Lord God be glorified in this place and in the entire neighborhood, that this PGF Foundation Karnataka be the beacon of light for the entire city of Bangalore. దేవుని యొక్క మహిమతో ఈ మందిరం నింపబడి చుట్టుపక్కల ప్రాంతాలకి, అదేవిధంగా బెంగళూరు ప్రాంతానికి, ఇంకెక్కడికైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ ప్రాంతాలకి ఈ యొక్క ప్రార్థన స్థలం ద్వారా దేవుని యొక్క మహిమ విస్తరించబడును గాక. Come on, smile, beam. It's a smile. It's a time of a celebration. Hallelujah. Maybe you all stand up, please. Maybe you all stand. అందరం లేచించుదాం, అందరం లేచించుదాం. And I'm going to request Pastor Gopi Daniel to come and dedicate both the ground floor as well as the balcony for the glory of God, our Lord Jesus Christ. ரெண்டு நிமிஷத்துல முடிக்கணும். செகண்ட் கிரானிக்கல் வாசித்து ஆரம்பத்தில் தெலுங்குல வாசி சொல்லுங்கள். செகண்ட் கிரானிக்கல் రెండవ దిన వృత్తాంతములు 15-16 7వ అధ్యాయము 15-16 వచనాలు చదవమ్మా. 15-16 వచనాలు. రెండవ దిన వృత్తాంతములు 7వ అధ్యాయము 15-16 వచనాలు. వాసిన జోమ్ ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును.
Praise the Lord. Hallelujah. 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 நன்றி 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 ஆண்டவரே. அருமையான இந்த இடத்துல இந்த முனியக்குள பகுதியில் அருமையான பாஸ் விஜயகுமார் ஐயாவிற்கு ஆண்டவர் நல்ல ஒரு சபையை கட்டுமுடிய பாக்கியத்தை நீ தந்ததுக்காக நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. ஆண்டவரே, நாங்கள் 2001 வருஷத்திலே இங்கே ஒரு தெலுங்கு சபை இந்த பகுதியில் வரணும் கேட்டோம். ஆண்டு ஒவ்வொரு நாள் நாங்கள் ஜெபித்தோம். கத்த ஒரு நல்ல தாசனை இந்த பகுதியில் கொண்டு வந்து ஒரு நல்ல தெலுங்கு சபை ஏற்படுத்தி உமக்கு ஒரு ஜப வீட்டை உமக்கு ஒரு ஆலயத்தை கட்டுமுடியாய் கத்த தந்ததுக்காக நாங்கள் சோத்திரிக்கிறோம், துதிக்கிறோம் ஆண்டவரே. இந்த பகுதிக்காக, இந்த பட்டணத்துக்காக, தரிசனத்துக்காக நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. இங்க இருக்கிற அநேக மக்கள் வந்து இந்த இடத்துல தொழுது கொள்ளும்படியாய் நாங்கள் ஜெபிக்கிறோம். பாஸ் விஜயகுமார் ஐயாவுக்காக, மனைவிக்காக, பிள்ளைகளுக்காக, சபை மக்களுக்காக, லீடர்ஸ்களுக்காக ஆண்டவரே நாங்கள் நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. உங்களுடைய நாமம் மையப்பட்டுவதாக. அன்றைக்கு சாலமோன் ராஜா உமக்கு மண்டபம் கட்டி ஆண்டவர் ஆலயத்தை கட்டி அன்றைக்கு பிரதர்சிக்கும் போது தேவனுடைய வல்லமை அக்னி ஆலயத்தில் வந்து நிறைமனதை போல ஆண்டவரே இந்த ஹால் முழுவதுமாய் மேலாரை கீழாரில தேவனுடைய வல்லமை இறங்குவதாக. I receive the power Holy Spirit right now. Yes, நன்றி ஆண்டவரே. ஒவ்வொரு சகோதர சகோதரி ஆசீர்வதிங்க. முக்கியமாக ஆண்டவரே நன்றி சொல்லுங்க. இந்த சபை ட்ரஸ்ட்ல வந்திருக்கிறதாக ஆண்டவரே நம்ம நன்றி சொல்லுகிறோம். கர்நாடக கவர்மெண்ட் பர்மிஷனுமாக ஒரு ஆலயத்தை கட்ட ஆண்டவரே உதவி செய்தீரே, உமக்கு நன்றி ஆண்டவரே. தேவனுடைய நாமம் மையப்படுவதாக. முக்கியமாக தேவசன் ஐயாவை பார்க்கவும் இந்த இடத்துல ஒரு பிரசங்கத்தை கேட்கவும் ஆண்டவருடைய நாமத்தை மையப்பட கர்த்தர் கிருபை செய்தீரே, உமக்கு நன்றி. தொடர்ந்து இந்த இடத்துல இருக்கிற எல்லா ஜெபங்களும் கர்த்தர் கேட்கப்படுவதாக, ஆசீர்வதிப்பதாக. உங்க நாமத்தை மையப்படுத்தும் இயேசுவின் நாமத்திலே பிதா ஒவ்வொரு பரிசுத்த நாமத்தினால இவை ஆசீர்வதிக்கிறோம். பரிசுத்தமுள்ள நல்ல பிதாவே. Let's lift both of our hands. Father God, we thank you for this beautiful place. What a privilege it is, Lord God, to dedicate this church building, both the sanctuary and the balcony, in the mighty name of Jesus. To the glory of God the Father and of the Son and of the Holy Spirit. We dedicate and declare this place as a place of worship for all the people who are going to come now until the day our Lord Jesus Christ is going to come in glory. And everybody said, amen and amen and amen. Come on, let's give a clap offering unto the Lord. Congratulations and God bless you. Congratulations. చాలా సంతోషించాల్సిన సమయం ఇది. దేవుని మహింపరిచే సమయము. పిల్లరా, ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మందిరం కనుక దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దీని కొరకు ప్రయాసపడి సహకరించి కూర్చోండి, దయచేసి కూర్చోండి. దీని కొరకు ఏ రీతిలుగా ప్రయాసపడ్డామో, ఏ రీతిలుగా మా కుటుంబ సభ్యులు సహకరించారో, ఏ రీతిగా దేవుడు ఆ యొక్క కృపను అనుగ్రహించాడో మాకు తెలుసు. ఎంత దీనికోసం ఎంత కష్టమైందో మాకు తెలుసు. కానీ ఈ కష్టానికి అంతా కూడా దేవుడు పరలోకంలో గొప్ప ఫలము దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరి ప్రయాస కూడా వ్యర్థము చేయడు. కనుక ఆయన తప్పకుండా పరలోకంలో గొప్ప ఫలము దీని కొరకు త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు అటువంటి కృపను మన మందిరానికి దేవుడు మెండుగా దయచేయను గాక. మంచిదండి. అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అనౌన్స్మెంట్స్ చూసుకొని మనం బ్లెస్సింగ్ ప్రేయర్తో ముగించుకుందాం. ఈరోజు బర్త్డేస్, యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకున్నవారు ఎవరున్నారా? బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ. యానివర్సరీ ఓకే. వెంకటేష్ లలిత కుటుంబము, దేవుడు వారి జీవితాల్లో నూతన సంవత్సరాన్ని వారికి దయచేశాడు కుటుంబ జీవితంలో. అంతేకాదు ఈరోజు ఫాదర్స్ డే కూడా.
ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు? ఒకసారి లేచి నిలబడతారా? ఫాదర్స్, ఆల్ ఫాదర్స్. ఐఎమ్ ఎనీవే స్టాండింగ్, నేను ఎటు నిలబడ్డాను. కనుక ఫాదర్స్ డే, తండ్రి కుటుంబానికి నాయకుడు. తండ్రిని చూసి పిల్లలు ఎదుగుతారు. తండ్రి నాయకత్వంలో ఆ కుటుంబం బలపడుతుంది. అందుకనే నాయకుడిగా దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. కనుక ఇటువంటి ఇప్పటి వరకు మా నాన్నగారు, మరి అక్క వాళ్ళ నాన్నగారు, మా కుటుంబాల్లో మాకు చూపించిన ఆ యొక్క మాదిరి, ఆ యొక్క ఇన్స్పిరేషను మేము అవి అనుభవించి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మీ నాన్నగారులు కూడా మరి అటువంటి మాదిరి మీకు చూపించి ఉంటారు. అందుకనే ఈరోజు ఈ స్థాయిలో మీరు ఉన్నారు. అంతే కదా? మరి మనమందరం కూడా మనం కూడా అటువంటి మాదిరి చూపించే తండ్రులుగా దేవుడు మనందరినీ కూడా చేయను గాక. రైట్, ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, సేవకురాలు ప్రార్థన చేస్తారు. కుటుంబం గురించి, వెంకటేష్ లలిత కుటుంబం గురించి, అదేవిధంగా అందరి గురించి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధమైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృప బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ముఖ్యంగా దేవ బిడ్డల్ని, వెంకటేష్ లలిత బిడ్డల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నాయన ఇన్ని సంవత్సరాలు కూడా నీ కృపగల హస్తాలతో బిడ్డలను భద్రపరిచి క్షేమాన్నిచ్చి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేసినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ దేవుడైన యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటుందన్న నీ వాగ్దానాన్ని నెరవేర్చండి నాయన. నిన్ను ప్రేమించి వారి కొరకు నువ్వు దాచి ఉంచిన మేలులు గొప్పవని నీ వాక్యం సెలవిస్తుంది. నీ గొప్ప మేలులతో బిడ్డలను నింపమని అడుగుచున్నాను. కుటుంబాన్ని నింపండి ప్రభా. అయ్యా అంతకంతకు వర్ధిల్లుతూ ప్రభా నీకు మహిమకరంగా జీవించడానికి బిడ్డలకి సహాయం చేయండి. కుటుంబం అందరికీ కూడా ప్రభా నీ రక్షణ, నీ మారు మనసును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇంకెవరు ప్రభా ఈ వేళ ప్రభా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రులుగా మీరు ఈ భూలోకములో వారిని వారిని ప్రభా మంచి ఒక బాధ్యత కలిగిన జీవితాన్ని వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలు నాయన అయ్యా కుటుంబానికి ప్రభా మంచి నాయకుల వలె ప్రభా నీ మార్గములో నడిపించేవారిగా అయ్యా పిల్లల్ని నీ మార్గములో నడిపించే కృపను వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ జ్ఞానాత్మను వారికి దయచేయండి ప్రభా. నీతో సహవాసం చేసినప్పుడు నీ జ్ఞానం వారికి ఇస్తావు ప్రభా. నువ్వే విధంగా అయితే సంఘాన్ని ప్రేమించారో ప్రభా బిడ్డలు కూడా ఆ విధంగా దేవా నాయన కుటుంబానికి ప్రభా నాయన ఎంతో బాధ్యత కలిగిన వారుగా నీ మార్గాల్లో నడిపించే కృపను వారికి దయచేసి ఇంకా అనేకమైన మేలులతో మీరు నింపి మంచి జ్ఞానమును కలిగచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, మంచిదండి, కూర్చోండి. ఇదే విధంగా లైవ్ ఆరాధనలు జరుగుతాయి. నేను చూస్తూ ఉన్నాను, కొద్ది లైవ్ చూస్తున్న బిడ్డలకి ఇబ్బందికరంగా ఉంది. వీడియో నెట్వర్క్ ఇష్యూ మూలంగా, స్లో నెట్వర్క్ మూలంగా కరెక్ట్గా ఆ ఫ్రేమ్స్ స్లోగా వస్తున్నాయి. కనుక దూరంగా చూస్తున్న బిడ్డలు దయచేసి ఇదొక్క ఆదివారము అర్థం చేసుకోగలుగుతారని నేను నమ్ముతున్నాను. వచ్చే ఆదివారం నుంచి క్లియర్గా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక లైవ్ ఆరాధన కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మందిరంలో కూడా ఆరాధన జరుగుతుంది. జ్ఞాపకం చేసుకోండి. లైవ్ చూసిన బిడ్డలందరూ కూడా దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ఆరాధన జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు దేవుని ఆరాధన ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ఆరాధన ఉంది. 6:30 నుంచి 8 గంటల వరకు లైవ్ ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా మందిరంలో కూడా ఆరాధన జరుగుతుంది. అంటే ఉదయము సాయంత్రం. మీకు ప్రశ్న రావచ్చు, మరి ఇంగ్లీష్ వర్షిప్ ఏంటన్నా మీరు అడగవచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగిన వెంటనే మనం ఇంగ్లీష్ ఆరాధన కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇళ్లలో ఉన్నారు, ఊర్లో ఉన్నారు. మరి వారి కోసం 3 ఆరాధనలు పెట్టినా కూడా మరి వారందరూ రాలేని పరిస్థితి. కనుక ఉదయం ఆరాధన, సాయంత్రం ఆరాధన ఇప్పటికీ ప్రస్తుతానికి మరి అన్ని పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే మళ్ళీ ఇంగ్లీష్ ఆరాధన, తెలుగు ఆరాధన, మళ్ళీ సాయంత్రం ఆరాధన. ఇప్పుడైతే తెలుగు ఆరాధన, సాయంత్రం ఆరాధన 2 ఉంటున్నాయి. కనుక నోట్ చేసుకోండి. మందిరంలో జరుగుతాయి ఈ ప్రార్థనలు, అదేవిధంగా లైవ్లో కూడా ఆరాధన ఇవ్వడం జరుగుతుంది. మరి బుధవారం, శనివారం ఏంటని మీరు అడగవచ్చు. బుధవారం, శనివారం మాత్రం జూమ్ మీటింగ్లో మనం ప్రార్థనలు జరిగిస్తాం కొంతకాలం. ఒకవేళ దాంట్లో మార్పులు ఉన్నట్టయితే మీకు చెప్పడం జరుగుతుంది. మంచిదండి.
మనమందరం లేచి నిలబడి ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రార్థన చేస్తారు. నాకు ఎందుకో మరి ఇది ఎంతో సంతోషకరమైన సమయం. ఆ దేవునికి సాగిలపడాలని నాకు దేవుడు మనసిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రియులరా, మనమందరం కూడా చేతులు పైకి చూపిద్దాం, ప్రభువుకు చూపిద్దాం, దేవుని వైపు చూపిద్దాం. మరి ఆశీర్వాదం ప్రార్థన దైవజనులు చేస్తున్నప్పుడు The Lord bless you and keep you. The Lord make his face to shine upon you and be gracious to you. The Lord lift up his countenance on you and grant you his shalom. The grace of our Lord Jesus Christ, the love of the Father, the fellowship of the Holy Spirit, rest and abide with each and every one of us, both now and till the day the Lord Jesus Christ would come in his glory. And everybody said in agreement, Amen, 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 and Amen. God bless you. God bless you. మంచిది. మరి మనకు ఫెలోషిప్ చేసుకోవడానికి సమయం లేదు, ప్రార్థనలు చేసుకోవడానికి కూడా సమయం లేదు. కనుక దయచేసి ఏమనుకోవద్దు. ఒకవేళ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్టయితే ఫోన్లో ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక అర్థం చేసుకోగలుగుతారు. దయచేసి మనం ఒకరి తర్వాత ఒకరు మనం ఇళ్ళకి వెళ్ళిపోదాం. ఫెలోషిప్ టైం మనకి గవర్నమెంట్ వారు సమయం ఇచ్చే వరకు మనం ఫెలోషిప్ టైం లేకుండా మనం ముందుకు వెళ్దాం. ఒకవేళ మీరు మాతో మాట్లాడాలంటే ఫోన్లో మీరు మాట్లాడచ్చు. దయచేసి మనం త్వరగా ప్రేయర్ హాల్ని ఒకరి తర్వాత ఒకరు మనం క్రౌడ్గా కాకుండా ఒకరి తర్వాత ఒకరు మనం ముందుకు వెళ్దాం.